ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మార్క్ చాప్టర్ 11 వర్స్ 24. వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్. నిజమైన విశ్వాసం అనుమానం లేనిదిగా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసం ఎంత నిర్దిష్టంగా ఉంటుందో జవాబు కూడా అంతే నిర్దిష్టంగా ఉంటుంది. సరైన విశ్వాసం మరియు సరైన ప్రార్థన అడిగే వాటిని ఖచ్చితంగా పొందుతాయి. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యకు నీవు చేసే విన్నపము స్పష్టంగాను నిర్దిష్టంగాను ఖచ్చితంగాను స్థిరముగాను ఉన్నట్లయితే తప్పక యేసయ్య దానిని జరిగిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్, ఆస్క్ అవర్ ఫాదర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఫెయిత్ వితౌట్ ఎనీ డౌట్. If anyone who doubts in his heart, he is like a wave of the sea that is driven and tossed by the wind. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అనుమానించడం, భయపడడం, ఊగిసలాడడం ఇవేమీ నీ హృదయంలో లేకుండా నీవు స్థిరమైన విశ్వాసంతో ప్రార్థించాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, స్థిరమైన విశ్వాసము మాలో అభివృద్ధి చెంది కార్యరూపం దాల్చాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన చేయగా ప్రతి బలహీనతను, ప్రతి అపజయమును, ప్రతి వేదనను, ప్రతి కష్టమును, ప్రతి నష్టమును తీసివేసి ఆశీర్వదించుమని విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించువాడునైనా యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.